స్వాతంత్ర సమరయోధుడు, మహాత్మా బిరుదాంకితుడు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మహాత్మా జ్యోతిరావు పులే 134వ వర్ధంతి కార్యక్రమం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఎల్బీ రోడ్లో ఉన్న మహాత్మా జ్యోతిరావు పులే విగ్రహానికి బీసీ సంక్షేమ సంఘం సూర్యాపేట జిల్లా శాఖ ఆధ్వర్యంలో వారికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన బీసీ నాయకులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, మహాత్మా జ్యోతిరావు పులే మరి 150-160 సంవత్సరాల కింద స్వాతంత్రం రాకముందుకు ఈ దేశం మరి బ్రిటిష్ పాలనలో ఉన్నప్పుడు బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసము, వాళ్ళ హక్కుల కోసము, వాళ్ళ సంక్షేమం కోసము పోరాడిన మహా గొప్ప నాయకుడు మహాత్మా జ్యోతిరావు పులే. మరి జ్యోతిరావు పులే ఆనాడు మహారాష్ట్రలోని మరి పూలు అమ్ముకునే కులములో పుట్టి ఒక బీసీ నాయకునిగా మరి తెల్లదొరలకు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా మరి ఈ యొక్క బడుగు బలహీన వర్గాలని అణగదొక్కుతున్న సందర్భంగా మరి వీరిని ఎలా మనం కాపాడుకోవాలి, వీళ్ళని ఎలా సంక్షేమానికి మనం పాటుపడాలనే ఉద్దేశంతో తన భార్య సతీమణి అయిన సావిత్రిబాయి పులే మరి జ్యోతిరావు పులే కూడా మరి బడుగు బలహీన వర్గాలకు అనేక హాస్టళ్లను నెలకొల్పి, అదేవిధంగా హాస్పిటల్ నెలకొల్పి మరి తన సతీమణి సావిత్రిబాయి పులే కూడా మరి ఇవి బడుగు బలహీన వర్గాలు బాగుపడాలంటే తన ఇల్లాలు చదువుకొని విద్యావంతురాలైతే మరి తన పిల్లలను కూడా విద్యావంతురాలు చేయడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఆ రకంగా మరి తన సతీమణి సావిత్రిబాయి పులేకు విద్యను నేర్పి మరి సొంతంగా పాఠశాలలు పెట్టి ఎన్నో అగ్ర కులాల వాళ్ళు ఎన్నో అవమానాలకు చేసినా కూడా తన భార్య సతీమణి సావిత్రిబాయి పులే మరి స్కూలుకు పోయేటప్పుడు పేడ కొట్టి మరి ఆమె మీద అనేక రకాల అవమానాలు పరిచినా కూడా మరి ఇంటి నుండి ఇంకొక చీరను తీసుకుపోయి మరి ఆమె స్కూలుకు పోయిన తర్వాత మార్చుకొని అలా బడుగు బలహీన వర్గాలకు విద్యను నేర్పిన తొలి మహిళ ఉపాధ్యాయురాలు మరి సావిత్రిబాయి పులే. మహాత్మా జ్యోతిరావు పులే కూడా మరి ఆ రోజుల్లో వైద్యం అందక, విద్య అందక మరి అణగారిన కులాలు, వెనుకబడిన కులాలు మరి ఆ రకంగా చూడలేక మరి వాళ్లకు పాఠశాలలు నెలకొల్పడమే కాకుండా, హాస్టళ్లు నెలకొల్పడమే కాకుండా మరి ఆసుపత్రులు మరి వైద్యశాలలు కూడా నెలకొల్పి తనను సొంతంగా వైద్యము మరి అప్పట్లో ప్లేగు వ్యాధితో పెద్ద ఎత్తున మరి మరణిస్తున్న సమయంలో మరి వారందరూ భార్య భర్తలు ఇద్దరు కూడా మరి ప్లేగు వ్యాధి గ్రస్తులకు సొంతంగా వైద్యం చేపించి వాళ్లకు ఆ రకంగా సేవలు చేసిన ఘనత మహాత్మా జ్యోతిరావు పులే. కాబట్టి వారి ఆశయ సాధన కోసము మనము ఇప్పుడు ఈ రోజుల్లో మనం ఈ బడుగు బలహీన వర్గాలు ఈ స్థాయిలో ఉన్నామంటే వారి మరి దయ వల్లనే అని మనం చెప్పుకోవచ్చు. కాబట్టి రాబోయే తరాలు కూడా వారి ఆశయ సాధనకు కృషి చేయాలి, మనందరం కృషి చేయాలి. మరి వారి జీవిత చరిత్ర తెలియడానికి, మరి భావితరాల విద్యార్థులకు తెలియడానికి మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పాఠ్యాంశాల్లో చేర్చాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఈ యొక్క మళ్ళీ అందరికీ ఇచ్చిన వారందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. బలహీన వర్గాల ఆశాజ్యోతి మహాత్మారావు జ్యోతిరావు పులే 134వ వర్ధంతి సందర్భంగా ఇక్కడికి వచ్చి బీసీ సంఘ నాయకులు చల్లమల్ల నరసింహ గారు అలాగే మిగతా పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టి ఈరోజు వారికి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఇక్కడికి వచ్చినటువంటి బీసీ సంఘ నాయకులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ 150-160 ఏళ్ల కిందనే మన బీసీలు అట్టడుగున్న వర్గాలకు ఆయన ఆశాజ్యోతిగా నిలబడి అణగారిన వర్గాలకు బానిస జీవితం నుంచి విముక్తి కల్పించాలని చెప్పి ఆనాడే ఆలోచించి వారి కోసమని విద్యతోనే అన్ని సాధించగలుగుతామని చెప్పి విద్యను ఎంకరేజ్ చేసినటువంటి మహోన్నత వ్యక్తి జ్యోతిరావు పులే. అలాగే ఆయన ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు తీసుకొని మహిళలకు కూడా విద్యను అభ్యసిస్తే కుటుంబం బాగుపడుతుంది, కుటుంబంలో పిల్లలకు కూడా విద్య వస్తుందనే ఉద్దేశంతో ఆయన వెనుకబడిన తరగతులకు విద్య అందించకూడదని అగ్రవర్గాలు భావిస్తున్న సమయంలో వారు విద్యను అభ్యసించడానికి ఎవరిని రాకుండా అడ్డుపడుతున్న కాలంలో కూడా వారు ముందుకు వచ్చి అందరినీ ఏకదాటి మీద తీసుకొచ్చి మన నైట్ కూడా అంటే రాత్రులు కూడా విద్యను బోధించినటువంటి మహోన్నత వ్యక్తి జ్యోతిరావు పులే. అలాంటి వ్యక్తిని ఆనాడే చేస్తే ఈనాటి వరకు కూడా మనం ఇంకా మేలుకోలేక ఇంకా అట్టడుగున్న వర్గాలు ఏకం కాకుండా
ఇంకా మనం ఇంకా నిరక్షరాస్యతలోనే ఇంకా కొంతమంది ఇప్పటికీ మగ్గుతున్నారు. ఈ పల్లెటూళ్ళల్లో కానివ్వండి, ఎక్కడ కానివ్వండి, ఇంకా మనం చైతన్యం తీసుకొచ్చి మనందరం ఏకమై, బడుగు బలహీన వర్గాలందరూ ఏకమై ఈ సమాజంలో ఉన్నటువంటి ఈ అరాచకాన్ని, దురాచకాన్ని రూపుమాపాలని ఏ గవర్నమెంట్ వచ్చినప్పటికీ కూడా ఇలాంటి వరకు కూడా బడుగు బలహీన వర్గాలకు సముచిత స్థానం ఇవ్వట్లేదు. వాళ్ళకు ఉన్నటువంటి రాజకీయ హక్కులను కానీ ఏది కూడా కాపాడతలేదు. స్టేజీల మీద ఉన్నప్పుడే మాటలు మాట్లాడి మళ్ళీ కిందికి దిగినాక తర్వాత వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ వాళ్ళే వస్తున్నారు తప్ప ఎవడు కూడా బీసీ కూడా ఎదగట్లేదు. కాబట్టి మనమందరం కూడా దీనికి ఐకమత్యంతో నుండి బీసీల ఐక్యతను సాటి బాబురావు జ్యోతిరావు పూలే యొక్క ఆశయాలను సాధించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ మహాత్మారావు జ్యోతిరావు పూలే జోహార్, మహాత్మారావు జ్యోతిరావు పూలే, మహాత్మారావు జ్యోతిరావు పూలే. జై బీసీ, జై బీసీ, జై బీసీలో ఐక్యత.